నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ముఖ్యమైనటువంటి క్రతువు పూర్తయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసేటటువంటి ప్రక్రియలో కీలక ఘట్టం సక్సెస్ఫుల్గా ముగిసింది. ఎస్, నిన్న లోక్సభ ఆమోదం తర్వాత ఈరోజు రాజ్యసభ ఆమోదం లాంఛనమే అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు రాజ్యసభ కూడా ఏకగ్రీవంగా రాజముద్ర వేసి మరి మీ రాజధాని అమరావతే, ఆంధ్రుడా ఇదే నీ కలల రాజధాని, ఇదే నీ శాశ్వత రాజధాని అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా కేంద్రం కూడా ధృవీకరణ ఇచ్చింది. సో ఈ ప్రయాణంలో ఉన్నటువంటి అంశాలేంటి? నిన్న మావిగన్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విన్యాసం ఎంతగా వాళ్ళని అభాసుపాలు చేసింది. అట్ ద సేమ్ టైం ఒక నెక్స్ట్ ఏం జరగబోతుంది, రాజ్యసభ కూడా ఆ ప్రక్రియని తంతుని పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఏ డేట్ నుంచి అమరావతి శాశ్వత రాజధాని కాబోతోంది అనేటువంటి అంశాలను నేను ఈ వీడియోలో పోసుకొచ్చినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ముఖ్యమైన ఘట్టం మనం చూసినట్టయితే రాజ్యసభకు దాదాపు 1 గంట ఆ ప్రాంతంలో బిల్లు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీని మీద చర్చ చేపట్టారు. లోక్సభలో రిపీట్ అయినటువంటి సీనే రాజ్యసభలో కూడా రిపీట్ అయింది. మీరు ఊహించగలరా? నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ భావోద్వేగంతో ఆ ప్రాంత బిడ్డగా తనకున్నటువంటి రాజధానితో ఉన్నటువంటి అనుబంధం, ఆ గడ్డతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెబరవేసుకుంటూ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి దాష్టికాల గురించి, అన్యాయాల గురించి, దుర్మార్గాల గురించి మాటల తూటాలు పేలిస్తే ఈరోజు అలాంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి తెలంగాణ ఎంపీలు చేశారు. ఇది కొసమెరుపు అంటే, ఇది విచిత్రం అంటే. ఎస్, అమరావతికి మద్దతుగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి, బీజేపీకి చెందినటువంటి తెలంగాణ ఎంపీ లక్ష్మణ్, అదేవిధంగా తెలంగాణ ఎంపీగా ఉన్నటువంటి రేణుకా చౌదరి, వీళ్ళిద్దరూ వీరవిహారం చేసేశారు, చెలరేగిపోయారు. సో ఈసారి కొసమెరుపు ఇదన్నమాట. అఫ్కోర్స్ రాజ్యసభలో ఆ మేరకు తెలుగుదేశం పార్టీకి లేదంటే కూటమికి సంఖ్యాబలం లేని నేపథ్యంలో, అంత వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ లేనటువంటి నేపథ్యంలో ఆ లోటును పూడుస్తూ వీళ్ళిద్దరూ అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని తీరును లక్ష్మణ్ అద్భుతంగా ఎండగట్టాడు. నిన్నటి ఈ మావిగన్ ప్రతిపాదన ఇవన్నీ తీసుకొచ్చి అసలు 5 ఏళ్ళు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, మావిగన్ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు అని చెప్పేసి, దాంతోపాటు 3 రాజధానుల పేరుతో చేసినటువంటి డ్రామాలు ప్రతి ఒక్కటి పోసుకొచ్చి అభాసు పాలవుతున్నాడు. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉందని చెప్పేసి తూర్పారబట్టారు. ఇక లేడీ సింగం రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ అయితే చెలరేగిపోయారు. పెట్టరా పేరు అమరావతిని, అనరా దాన్ని కమ్మరావతి అని చెప్పేసి ఆవిడ తెలుగులో మాట్లాడుతూ తాను అమరావతికి ఏ రకంగా మద్దతు పలికింది, ఆ అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలేంటి, దుర్మార్గాలేంటి, కులం పేరుతో రగిల్చినటువంటి చిచ్చేంటనేది నిజంగా తూర్పారబట్టేసింది. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడినటువంటి మాటలే మనకి దాదాపుగా వస్తాయి. ఆవిడ ఆ పాయింట్స్, ఆ బిట్సే పెద్ద ఎత్తున ఈరోజు సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి సీన్ ఇక్కడ రిపీట్ అయింది. అన్ని పార్టీలు ఆఖరికి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ అంటే ఉప్పు నిప్పుగా ఉండేటువంటి తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి టీఎంసీ ఎంపీలు కూడా మద్దతు పలికి జై ఆంధ్ర, జై అమరావతి అని చెప్పేసి నినదించారు. ఇది పక్కన వైవి సుబ్బారెడ్డి కూర్చుంటే సేమ్ లోక్సభలో రిపీట్ అయినట్టుగానే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం, అమరావతి రాజధానిగా ఉండడానికి వ్యతిరేకిస్తున్నాం, మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి 3 ముక్కల్లో చెప్పేసి వైవి సుబ్బారెడ్డి అండ్ బ్యాచ్ కూడా వాకౌట్ చేసేసారు. అంటే మా వైఖరి మారదు, మీరు ఎన్ని తిట్టినా, ఎన్ని ట్రోల్ చేసినా, ఎంతగా దుమ్మెత్తిపోసినా, దేశం మొత్తం ఒకే తాటి మీద నిలబడ్డా సరే మేం మాత్రం మా తొగ్లక్ నిర్ణయాలు మార్చుకోము, మా అక్కస్సుని అలాగే తీర్చుకుంటాము, ఇంకా అవకాశం వస్తే మేము మా శాడిజాన్ని చూపిస్తాం తప్ప, ఆ ప్రాంతాన్ని తొక్కేయాలని చూస్తాం తప్ప ఎక్కడా మా వైఖరి మార్చుకోము, మమ్మల్ని ఇంకా 1000 అడుగులు గొయ్యదీసి పాతిపెట్టినా సరే, రాజకీయంగా సమాధి చేసినా సరే మా వైఖరి ఇదే 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 అని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు. సో బిల్లు రాజ్యసభలో కూడా మూజువాణి ఓటుతోటి
ఎంపిక అయిపోయింది, ఆమోదముద్ర పడింది. అంటే దేశంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి పక్షాలు అయితే ఏవీ లేవు. సో నెక్స్ట్ ఏం జరగబోతోందంటే, ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆమోదముద్ర పడింది కాబట్టి నెక్స్ట్ రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత గెజెట్ నోటిఫికేషన్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 2024 జూన్ 2 నుంచి రాజధాని అమరావతిగా, శాశ్వత రాజధాని అమరావతిగా గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. అది అపాయింటెడ్ డేట్గా ఉండబోతోందని చెప్పేసి అయితే తెలుస్తున్నాయి. ఎందుకంటే 2014 నుంచి 14 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ చట్ట ప్రకారం, సరే ఆ లోపల ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడం, అమరావతిని పెట్టుకోవటం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 3 రాజధానుల నాటకాలు ఆడటం, వైజాగ్ అంటాం, కర్నూలు అంటాం, అదంటాం ఇదంటాం, ఇవన్నీ మనం చూసాం కదా. బట్ చట్ట ప్రకారం చూస్తే ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగాలి. కాబట్టి ఆ యొక్క డేట్ అంటే 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనుకుంటే, జూన్ 2 నుంచి అంటే ఆ రోజుతో ముగిసిపోతుంది కాబట్టి 2024 జూన్ 2 నుంచి ఇక అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది, మేము గుర్తించామన్నట్టుగా అపాయింటెడ్ డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఖచ్చితంగా విజయం అనే చెప్పొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిన్న ఈ మావిగని ప్రకటన అనే దాని మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ట్రోల్స్, మామూలు ట్రోల్స్గా నేనేదో కొన్ని 1-2 ప్రస్తావించాను. ఆ ఊరి పేరులో ఒక అక్షరం, ఈ ఊరి పేరులో ఒక అక్షరం, ఇంకో ఊరి పేరులో ఒక అక్షరం, ఇవి కలిపి పెట్టకపోయావా అని చెప్పేసి రకరకాల ట్రోల్స్, రకరకాల బూతులు. అసలు జగన్మోహన్ రెడ్డి తన జీవిత చరిత్రలో, తన రాజకీయ జీవితంలో ఇంతగా ట్రోల్ మెటీరియల్, మీమ్ మెటీరియల్ అయిపోయినటువంటి సందర్భం అయితే మరోటి ఇంతవరకు లేదనుకుంటాను. బహుశా నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు అంత ఒక రకంగా సోషల్ మీడియా తగలబడిపోయింది అన్నట్టుగా ఒక్క ప్రెస్ మీట్ తోటి, ఒక్క ప్రకటనతోటి షేక్ ఆడించారు. అయితే విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఆయన చెప్పేటటువంటి ప్రాంతం దాదాపుగా ఇప్పుడున్నటువంటి రాజధాని పరిధిలోనే ఉంది. మరి ఎందుకు ఒక మచిలీపట్నం అనేటటువంటి అంశం తప్ప విజయవాడ, గుంటూరు ఆ 2 ప్రాంతాల మధ్య మచిలీపట్నం ముఖద్వారం అని చెప్పేసి అంటారు. సో మచిలీపట్నం పోర్టు కానీ ఎంత ఆవశ్యకతో రాజధానికి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. సో ఆ కొంత ప్రాంతం తప్ప దాదాపుగా ఆయన చెప్పినటువంటి ప్రాంతం, మెయిన్ ప్రాంతం మొత్తం ఆల్రెడీ రాజధాని పరిధిలోనే ఉంది. అంటే నా అహం, నా ఇది అనేటటువంటి విధంగా, నా అహం చల్లార్చుకుంటాననేటటువంటి విధంగా ఆయన ఏదో ఒక ప్రకటన చేశారు, నోటుకొచ్చిన మాట మాట్లాడారు, రాజకీయాల్లో సీరియస్నెస్ లేదు అనేటటువంటి విధంగా అయితే కామెంట్లు వస్తున్నాయి. సో పేటీఎం జర్నలిస్టులు, పేటీఎం విశ్లేషకులు అని చెప్పేటటువంటి కొంతమంది వ్యక్తులు, మహానుభావులు కూడా ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, తిడుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. సో ఈ రోజుతోటి దాదాపుగా ఇక శాశ్వతత్వం వచ్చేసినట్టే. అయితే ఇది పక్కాగా శాశ్వతం అవ్వాలంటే ఇక ప్రభుత్వం చేతిలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తను చేయాల్సింది ఇక చేసేసింది అనుకోవచ్చు, చట్ట రూపంలో స్ట్రాంగ్గా పెట్టేసింది అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం మీద దృష్టి పెట్టి వేగంగా రేపు 2029 ఎన్నికల నాటికి ఒక స్ట్రక్చర్, ఒక కీలకమైనటువంటి స్ట్రక్చర్ని కనుక అక్కడ మీరు చూపించగలిగితే, నిర్మాణం పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా రాజధాని అమరావతికి శాశ్వతత్వం వచ్చినట్టే. ఈ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఏ పాలకుడు వచ్చినా సరే దాన్ని కదిలిచ్చేది ఉండదు. ఒక రకంగా నాటు భాషలో, మోటు భాషలో చెప్పాలంటే పీకేదే ఉండదో, ఉండేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తే చట్టపరంగా కదిలించడానికి అవకాశం లేదు. ఆల్రెడీ సిఆర్డీఏ చట్టాన్ని కాదనే ఒక అడుగు కూడా బయటకు పెట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఉగాదికి వస్తాడు, దసరాకు వస్తాడు, దీపావళికి వస్తాడు, సంక్రాంతికి వస్తాడు విశాఖపట్నం, అదిగదిగా వస్తున్నాడు విశాఖపట్నం అని చెప్పేసి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా సరే చట్ట పరిధిని దాటి రాలేకపోయాడు. ఇప్పుడు దానికి తోడు శాశ్వత రాజధానిగా, ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టంలో జాయిన్ చేసిన తర్వాత, చట్టంలో ఆ పేరు పెట్టిన తర్వాత ఇక కదిలించడం అనేది అసాధ్యం. దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు, ఒక్క వైసీపీ తప్ప అన్ని ఏకగ్రీవంగా దీనికి ఆమోదముద్ర పెట్టిన తర్వాత రేపు మరోసారి ఈ స్థాయిలో మద్దతు కూడగట్టి నేను రాజధాని మారుస్తానండి అని చెప్పేసి పార్టీల మధ్యకి, ప్రభుత్వాల మధ్య ముందుకు వెళ్ళి ప్రతిపాదన పెట్టడం కానివ్వండి,
ప్రతిపాదన పెట్టిన తర్వాత వాళ్ళు మొహం మీద ఉయ్యకుండా ఉండటం కానివ్వండి, జరగని పనులు అవన్నీ. అంతే కదా, రాష్ట్ర విభజన మనకి నచ్చినా నచ్చకపోయినా జరిగిపోయింది. పార్లమెంటు చట్టం చేసేసి విభజన చేసిన తర్వాత ఇక అది శాశ్వతం అయిపోయింది. నాకు ఓటే లేదనో, లేదంటే నన్ను అధికారంలో తీసుకురాలేదనో, లేదంటే నాకు ఆ నిర్ణయంలో సంతృప్తి లేదని చెప్పేసి మళ్ళీ నేను కలిపేస్తా అని చెప్పేసి ఎవడో అండో అంటే తొగ్లక్ నిర్ణయం అంటారు, చెప్పించు కొడతారు, మొహం మీద వస్తారు. ఇప్పుడు కూడా అంతే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇలా చట్టం చేసి పెట్టేసుకున్నారు, నేను మళ్ళీ మారుస్తాను, రాజధాని మారుస్తాను, లేదంటే 3 రాజధానులు పెడతాను, 30 రాజధానులు పెడతారంటే చెప్పించు కొడతారు. కాబట్టి అది జరిగే పనులు కావు. నేను మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ 2 ప్రధాన పార్టీలు, 2 ప్రధాన కూటములు రాజధానిగా అమరావతికే మా మద్దతు జై అని చెప్పేసి చెప్పిన తర్వాత, జై కొట్టిన తర్వాత ఇక మరోసారి నేను దీన్ని మారుస్తాను అని చెప్పేసి వాళ్ళ ముందుకు వెళ్ళటం కానివ్వండి, మార్చటం కానివ్వండి బ్రహ్మతరం కూడా కాదు. కాకపోతే ఇలాంటి పాలకులు వస్తే ఏం జరుగుతుందంటే అభివృద్ధి చేయకుండా దాన్ని అలాగే తొక్కి పెడుతూ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు తప్ప దాని చట్ట ప్రకారం అయితే మార్చలేదు. ఆ అవకాశం కూడా కల్పించకుండా ప్రస్తుత ప్రభుత్వం తన పదవీ కాలంలో, అంటే ఈ యొక్క 2029 వరకు ప్రజలు ఇచ్చినటువంటి పదవీ కాలంలో కీలకమైన నిర్మాణాలు, కీలకమైన దశను పూర్తి చేయగలిగితే ఇక నెక్స్ట్ వచ్చే వాళ్ళకు ఆ అవకాశం కూడా ఉండదు. ఇది నిరంతర ప్రాసెస్. అభివృద్ధి అనేది నిరంతర ప్రాసెస్. కానీ ఒక స్థాయిలో, చెడగొట్టలేని స్థాయిలో నిర్మాణం చేయగలిగినట్టయితే ఇక ఎవడొచ్చినా ఏం పేగలిగేదైతే ఏమీ ఉండదు. ఇక ఇందుట్లో కొసమేర్పు ఏంటంటే, ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా రాజ్యసభలో జరిగినటువంటి ఈ యొక్క చర్చ వేదికగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా వెన్నుపోటు జరిగింది. ఎస్, సియామీ కవలలు అంటారే, అవిభక్త కవలలు అంటారే, ఆ రకంగా వ్యవహరించేటటువంటి బీఆర్ఎస్ వైసీపీ వాళ్ళ మిత్రబంధంలో ఆఖరికి బీఆర్ఎస్ కూడా, భారత రాష్ట్ర సమితి కూడా అమరావతికే మా మద్దతు అంటూ జై కొట్టి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అంటే పాపం దారుణమైనటువంటి వెన్నుపోటు, దారుణంగా వంచినట్టే లెక్క. ఒకే ఆత్మ 2 శరీరాలు అన్నట్టుగా వ్యవహరించే ఆ 2 పార్టీలు, 2 నాయకులు ఈ విషయంలో మాత్రం మేము ప్రపంచం ముందు, మిగతా పార్టీల ముందు, రాజకీయ నేతల ముందు, చట్టసభల ముందు చరిత్రహీనుడిగా మిగిలిపోలేము, వాళ్ళ చేత ఉమ్మేయించుకోలేము మొహం మీద, మేము అందరు వెళ్ళే దారిలోనే వెళ్తామని చెప్పేసి అయితే అమరావతికి జయ కొట్టారు. ఇంకా అర్థం చేసుకో, ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి తను ఎంతటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారో, ఎంతటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇంకా అక్కస్ని మనసులో పెట్టుకొని పాపం బీపీలు షుగర్లు తెచ్చుకోవడం కన్నా పక్కన పెట్టేసి నలుగురు నచ్చిన దారిలో నడిస్తే రాజకీయ భవిష్యత్తు అంతో కొంత ఉంటుంది. లేదు నేను స్టిల్ నా స్టాండ్ ఇదే, నేను వ్యతిరేకిస్తాను, నేను అక్కసు వడబోసుకుంటాను, ఇంత జరిగినా, ఇన్ని చారిత్రాత్మక అంశాలు చోటు చేసుకున్నా, ఈ రకంగా శాశ్వతత్వం వచ్చినా సరే నేను ఇంకా అదే దారిలో వెళ్తానంటే ఇక వాళ్ళ రాజకీయ సమాధిని మేము మా సమాధి మేము దవ్వుకుంటాం, రాజకీయంగా మా సమాధి మేము దవ్వుకుంటాం, చందాలు ఇవ్వండి అంటే ఎవరు కాదంటారు? అలాగే కానివ్వండి. సో ఇది ప్రధానమైన అంశం అనమాట. మరి ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.